సంవత్సరం డబ్బు ఇల్లు మంచి ఆరోగ్యం కొనకి మళ్ళీ ఏ పాప మార్గంలో దిగానో దిగా తోలకలేకపోయా. అది వచ్చిన రావడమే డొక్కలో భలే దొరవడిగాను. ఇంకా దానివల్ల నొప్పి 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 దేశాలు తిరిగినా కానీ కూడా ఏం లేదండి. ఆ గుంటూరు ఆసుపత్రిలో మనం మాట్లాడినంత సేపులోనే 10 మంది డాక్టర్లు అట్లా తిరుగుతారు. ఆయన అవుతారు ఇంకొక ఇంకొక అవుతారు ఇంకొక అంటే ఆయనకు ఒక్క సమస్య కాదులేండి. ఇట్లా ఒంటికి రాక ఒక భార్య ఆపరేషన్ చేయించాను. మళ్ళా ఒంటికి బందాయ మళ్ళా కసిరీతలు కళ్ళు శుభ్రం వచ్చి ఒకటి పోయి మళ్ళా కళ్ళు అందాక తలకు సోకొచ్చి మళ్ళీ ఆటో ట్యాప్ దాంట్లోనే కంటికి నిద్ర లేదు. ఆసుపత్రికి పోయినాడ మంచి ఉండకూడదు అంటే కానీ ఎదురుకుండాలి. మళ్ళా మంచి కర్నూలు ఆసుపత్రిలో సాయంత్రం దాంట్లోకి పోయినాము. అయ్యాల పొద్దుతాము ఒక్క పరీక్ష చేయించుకొనికనే ఎంఆర్ఓ తీసినారు. అది తీపించుకొనికనే చీకటి పడింది. పరీక్షలు చేయించుకొని లోపలికి పోయి అడ్మిట్ అవుతారకని ఆటో ట్యాప్ వచ్చింది. ఆటో ట్యాప్ వచ్చింది. ఒంటికి వెళ్ళిపోయినాడు. ఇంకా అక్కడి నుంటే పడిపోయినాడు. వాంతులు అప్పటికప్పుడు ఆటో ట్యాప్ సోకుతుంది అని ఎంబడే మళ్ళీ కర్నూలు ఆడిపోయినాక చలి వణుకుతుండ. నేనైతే జ్వరం వచ్చి రా అంటే నేల మంచలో కూడా రానియరు లోపల. అంత కూడా అన్ని తప్పి నాగన్న 2018. తండ్రి పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడు అయిన మా రాజా, నమ్మదగిన తండ్రి ఆశ్చర్యకరుడా నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రత్యేకంగా నాయన ఈ సమయం నందు నీ ఆ పెద్దమ్మ కొరకు ప్రార్థిస్తున్నాడు తండ్రి. లక్ష్మమ్మ పెద్దమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మీ కుమార్తెను తండ్రి నాయన ఎన్నో విధములైనటువంటి సమస్యల నుండి, అనారోగ్యాల నుండి, అస్వస్థతల నుండి తండ్రి ప్రభువా మీరు విడిపించి స్వస్థతనిచ్చి ఆరోగ్యం అనుగ్రహించి ఇంతవరకు నాయన మీరు భద్రపరిచి నడిపించిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఈ దాసురాలను ప్రభువా ఈ ముదిమి సమయంలో కూడా నాయన మీరు ఎత్తుకొని భద్రపరిచి నడిపిస్తున్న కృప కొరకై స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా నాయన మరి ఈ సమయం నందు మరి వెన్నుముక నొప్పితో నాయన బాధపడుతున్నప్పుడు తండ్రి ప్రభువా వెన్నుముక